అంటే మరీ బాగుందని చెప్పలేము, మరీ బాగాలేదని చెప్పలేము. మటన్ దాల్చాలోని మటన్ పీసెస్ అయితే భలే ఉన్నాయి. అది లైట్ గా నీ స్మెల్ వచ్చింది కానీ బాగా ఉందిరా. ఇదే పని కట్టుకొని మాత్రం రావద్దు, ముందే చెప్తున్నా. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం ద మోస్ట్ ట్రెండింగ్ రెస్టారెంట్ కి అయితే లంచ్ చేయడానికి వెళ్తున్నాం. విజయవాడకి వెళ్తున్నాం. ఆన్ ద వే లోని లంచ్ కి ఒక స్పాట్ దగ్గర ఆగుతానని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఆ లంచ్ స్పాట్ ఏంటంటే, మీరు వినండి, మీరు విన్నాక మాట్లాడదాం. ఎందుకంటే ఈ మధ్యన సోషల్ మీడియాలోని తెగ ట్రెండ్ అవుతుంది ఇది. డెఫినెట్ గా చెప్తున్నాం, ఈ బుధవారం కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలి కాబట్టి ఈ రోజు మనం లంచ్ కి వెళ్తుంది ట్రెండింగ్ రాయుడు గారి మిలిటరీ హోటల్. అసలు ఈ ప్లేస్ లో దొరికే మటన్ బిర్యానీకి హైప్ అయితే మామూలుగా ఇవ్వట్లేదు. అసలు సొంతంగా రెస్టారెంట్ వాళ్ళే వీడియో చేస్తారు అండ్ ఆ ఓనర్ వీడియో చేసి పెడుతుంటారు. ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరి ఫీడ్ లోకి వచ్చే ఉంటది. ఇది ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు అనమాట. బట్ ఈ రోజు ఏంటంటే బై రోడ్ మనం హైదరాబాద్ వెళ్తున్నాం కాబట్టి పక్కాగా ఇక్కడ లంచ్ కి ఆగి టేస్ట్ చేయాల్సిందే అని చెప్పి ప్లాన్ చేసుకొని మరి వచ్చేసాను. టైం అయితే 12 అవుతుంది. లంచ్ టైం పర్ఫెక్ట్ టైం. ఆల్రెడీ చాలా మంది అక్కడ ట్రై చేస్తుంటారు. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. బట్ ఈ రోజు నేను ఫస్ట్ టైం ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ రాయుడు గారి మిలిటరీ హోటల్ లోని మటన్ దమ్ బిర్యానీ అండ్ కొన్ని ఐటమ్స్ అయితే ట్రై చేయడానికి వెళ్తున్నాను. ప్రైజెస్ ఎలా ఉన్నాయి, నిజంగా ఇచ్చిన హైప్ కి ఆ టేస్ట్ వర్తా కాదా అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. ద ట్రెండింగ్ హోటల్ వచ్చేసాం మనం. ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్. ఎటు నుంచి వెళ్ళాలరా? ఏంట్రా బస్సులు దీనికోసమేనా? ఈ బాబోయ్, అమ్మో బస్సులు ఆగుతున్నాయ్యా ఇక్కడ. గైస్ ఇప్పుడే మనం ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ నాకు మెయిన్ గా నచ్చింది ఏంటంటే పార్కింగ్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది. అసలు చాలా కార్లు పడతాయి. అసలు మనకి హైవే రెస్టారెంట్ లో ఉండాల్సింది పార్కింగే. అండ్ ఇక్కడ మనకి చాలా వెహికల్స్ పార్కింగ్ అయితే ఉందన్నమాట. చాలా కార్లు పట్టేస్తాయి ఇక్కడ. అండ్ దాంతో పాటు మెయిన్ గా ఈ ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ కొద్దిగా పాపులర్ అయింది కదా. దాంతో పాటు పక్కన ఏవైతే చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయో, ఎక్కువ మంది జనం వచ్చినప్పుడు వీటిలో కూడా అలా బిజినెస్ అయిపోద్ది. ఐస్ క్రీమ్ స్టాల్స్, ఫ్రూట్ స్టాల్స్, ఇక్కడ ఏవేవో హ్యాండ్లూమ్స్, కొద్దిగా షాపింగ్ చేసుకోవడానికి వీటికి కూడా మంచి బిజినెస్ అయిపోద్ది. వెరీ నైస్ స్ట్రాటజీ. ఇగో ఇక్కడ కూడా ఐస్ క్రీమ్ స్టాల్స్, రోజ్ మిల్క్ స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటిలో కూడా మంచి బిజినెస్ జరిగిపోద్ది ఎక్కువ మంది జనం వస్తే. పదండి గైస్, లోపలికి వెళ్ళి ఒకసారి ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ రాయుడు గారి మిలిటరీ హోటల్ లోని టేస్ట్ చేసేద్దాం. ఏదో స్టూడెంట్స్ ఏదో చిన్న ఈవెంట్ అయినట్టుంది. చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. మనకి వెయిటింగ్ ఉండకపోతే అదే హ్యాపీ. వెయిటింగ్ ఉంటే మళ్ళీ దొరికిపోతాం. వచ్చేసరికి ఎంట్రన్స్ మొత్తం చాలా మంది చిల్డ్రన్స్ వెళ్ళిపోయారు. మొత్తం ఖాళీ అయినట్టుంది కొద్దిగా. వావ్, బాగా స్పేస్ ఎదుగుంది. అసలు చాలా పెద్ద రెస్టారెంట్. నైస్ రా, చాలా ఎక్కువ స్పేస్ ఉంది. దగ్గర ఒక 300-400 మంది కూర్చోవచ్చేమో. నైస్. స్టార్టింగ్ లో మనకి ఇదే కొద్దిగా ఎక్కువ చాలా మంది అట్రాక్ట్ చేసింది. చుట్టుపక్కల మనకి ఇంకా ఎక్కువ ఆర్కిటెక్చర్ ఉంటది, బట్ అవన్నీ మూసేశారు. సో ఇది ఒక్కటే మనకి ఎంట్రన్స్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గోడ మీద ఆర్ట్ చూడండి, అది నార్మల్ 3D పెయింటింగ్. ఆ లోపలికి వెళ్తున్నట్టు చాలా బాగుంది. వచ్చేసరికి ఇక్కడ మెన్యూ మనకి బిర్యానీస్ లో చాలా రకాలు ఉన్నాయి. ఓన్లీ సండే లంచ్ రాయుడు గారు మటన్ పాయ దమ్ బిర్యానీ అంట. వెడ్నెస్డే అండ్ సండే మనకి మటన్ దమ్ బిర్యానీ ఉంటది. ఇక్కడ ఏదైతే హైప్ ఎక్కువ ఉండే స్పెషల్ ఐటమ్. దాంతో పాటు ఇక్కడ మనకి చాలా కృష్ణ గారి థాలీ, రాయుడు గారి మిలిటరీ బిర్యానీ, విందు అని చెప్పి చాలా థాలీస్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసరికి వీళ్ళ సిగ్నేచర్ డిషెస్ అన్నమాట. ఎవరెవరైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళ పేర్లతోనే మనకి ఇక్కడ ఐటమ్స్ అయితే పెట్టారు. ఉమా చికెన్ నల్లవేపుడు, ఉమా చికెన్ నల్లవేపుడు బోన్లెస్, రాజమ్మ మటన్ పులుసు, చంటమ్మ మటన్ కర్రీ. అండ్ వాళ్ళకి లైక్ రిలేషన్ ఏమవుతుందో కూడా కింద ఇలా మెన్షన్ చేశారనమాట. పాపై నానమ్మ ప్రాన్స్ ఇవన్నీ. సో ఇందులో కూడా మనం కొన్ని ట్రెండింగ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసి దాంతో పాటు మటన్ దమ్ బిర్యానీ అండ్ మటన్ దాల్చా ట్రై చేద్దాం. యాక్చువల్ గా లోపలికి రాగానే మొత్తం రెస్టారెంట్ అంతా ఫుల్ అయిపోయింది. బట్ ఎక్కువ వెయిటింగ్ లేదు. మనం రాగానే మనకి సీట్ అయితే దొరికేసింది, కూర్చుని పోయాం. అండ్ నాకు తెలిసి ఇంతకు ముందు ఏదైతే బస్సులో స్టూడెంట్స్ ఎక్కువ మంది వెళ్ళారో మొత్తం వాళ్ళతో నిండిపోయి ఉంటది. ఇంకా వాళ్ళు వెళ్ళగానే కొద్దిగా ఖాళీ అయింది. సో కూర్చోగానే మనకి ఇక్కడ ఒక కప్పులో రైతా, ఒక కప్పు గ్రేవీ అండ్ ఆనియన్స్ ఇవన్నీ పెట్టేశారు. దాంతో పాటు స్టార్టర్ ప్లేట్లు. అండ్ ఇక్కడ ఈ ప్లేట్ లో చూడండి కొద్దిగా బనానా లీఫ్ అవన్నీ పెట్టేసి తెచ్చారు. సో ఇంకా ఫుడ్ వచ్చాక టేస్ట్ చేసేద్దాం. పాపాయి నానమ్మ ప్రాన్స్ వచ్చేసింది మనకి. నైస్. చాలు. దీని ప్రైస్ వచ్చేసరికి 329 రూపీస్. మనకి ఇలా చిన్న దీంట్లో తీసుకొని వచ్చారు. ఒకసారి చూడండి, మంచిగా ప్రాన్స్ లోని పైన మసాలా గట్టే వేసి, ఆహా భలే ఉంది. అసలు చాలా అపీలింగ్ గా ఉంది తినడానికి. సో ఒక పీస్ మనం ప్రాన్ ట్రై చేద్దాం. సో మసాలా బాగుంది. అండ్ ప్రాన్ నుంచి మనకి ఎటువంటి నీ స్మెల్ అలాంటి రావట్లేదు. బాగా కుక్ అయింది. అండ్ దాంతోపాటు మసాలా కూడా బాగుంది. యాక్చువల్లీ ఈ మసాలా బిర్యానీలో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే నేను ఇప్పుడు దాకా తిన్న పీస్లు ఏవి మనకు అంత నీచు వాసన దాకా రాలేదు. బట్ ఇప్పుడు ఇందాక ఒక పీస్ తిన్నాను, అది లైట్ గా నీ స్మెల్ వచ్చింది. కానీ ఆ మసాలా, ఆ టేస్ట్ అది బాగానే ఉంది.
సో మన సెకండ్ స్టార్టర్ కూడా వచ్చేసింది. ఇది వచ్చేసరికి ఉమా చికెన్ నల్లవేపుడు బోన్లెస్. దీని ప్రైస్ వచ్చేసరికి 299 రూపీస్. ఇది కూడా మనకి సేమ్ ఈ క్వాంటిటీలో ఇచ్చారు. సరే ఇది కూడా ట్రై చేద్దాం. సో ఇది వచ్చేసరికి ఉమా చికెన్ నల్లవేపుడు బోన్లెస్. మనకి క్వాంటిటీ అయితే ఇందులోనే ఈ చిన్న దాంట్లోనే ఇచ్చారు. ఇది కూడా చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉంది అండ్ పీసుల పైన మంచిగా మసాలా ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ పీస్ ఒకసారి ట్రై చేద్దాం. పర్లేదు, ఓకే. అంటే ఎక్కువ మసాలా తెలుస్తుంది. ఆ పీస్ ఆ చికెన్ ఫ్లేవర్ ఎక్కువ రావట్లేదు. అంటే ఆ మీటీ ఫ్లేవర్ వస్తుంది కదా, ఆ మీటీ ఫ్లేవర్ కాకుండా ఆ మసాలా ఎక్కువ తెలుస్తుంది. అంటే మరీ బాగుందని చెప్పలేము, మరీ బాగాలేదని చెప్పలేము, నార్మల్ గా ఉంది. బట్ ఆ ప్రాన్ బాగుంది. ఆ ప్రాన్ కున్న మసాలా బాగుంది. ఇందులో ఏంటంటే మధ్య మధ్యలో జీడిపప్పులు కూడా ఉన్నాయి. జీడిపప్పుల్ని మంచిగా మసాలాలో రోస్ట్ చేశారు, బాగానే ఉంది. బట్ దీనికంటే నాకు పాపయ్య నానమ్మ ప్రాన్స్ వేపుడే బాగా నచ్చింది. సో మనం ఈ రోజు ట్రెండింగ్ రాయుడు గారి మిలిటరీ హోటల్లోని మటన్ దమ్ బిర్యానీ ట్రై చేస్తున్నాం. నార్మల్ గా సింగిల్ అయితే 329 రూపీస్. ఇది రెగ్యులర్ 569 రూపీస్. ఇద్దరికి సరిపోద్ది. నైస్ బ్రో, గుడ్ డే అండి బ్రో, వచ్చింది. చాలు చాలు చాలు. ఇది వచ్చేసరికి మటన్ దాల్చా, రాయుడు గారి మటన్ దాల్చా. ఇది మనకి దీంతోనే ఎప్పుడు సెపరేట్ గా ఆర్డర్ చేయాలి. దీని ప్రైస్ 359 రూపీస్. ఓ మంచి థిక్గా వచ్చింది. కొన్ని ప్లేసెస్లో మనకి ఏంటంటే బిర్యానీతో పాటు మటన్ దాల్ చేస్తారు కాబట్టి అది కొద్దిగా పలచగా వస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే బిర్యానీతో పాటు మటన్ దాల్తో సెపరేట్గా ఆర్డర్ చేసుకోవాలి. ఆర్డర్ చేసుకుంటే మనకి ఇలాగ థిక్గా వస్తుంది. థిక్గా పెద్ద పెద్ద మటన్ పీసెస్తో వస్తుంది అనమాట. పర్ఫెక్ట్ మటన్ దాల్చా వస్తుంది. ఇందులో ఏంటంటే మనకి మూలిక కూడా పడింది. దాంతోపాటు ఇదేంటి ఆనపకాయలు ఇవన్నీ ఉంటాయి ఇందులోని. ముస్లిం స్టైల్ బిర్యానీ ఉంటుంది కదా మటన్ బిర్యానీ, ఆ టైప్ ఆఫ్ బిర్యానీ అనమాట. మనకి ఎలాగైతే మొత్తం అంతా మిక్స్ చేసి మనం తింటామో పర్ఫెక్ట్ ఇంట్లో చేసుకున్న మటన్ బిర్యానీ టైప్ అనమాట. ఇది పీస్ ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందో. చాలా వేడిగా ఉందిరా. పీసులు పర్లేదు, బాగానే కుక్ అయ్యి. ఓవర్ టెండర్ కాదు కానీ బాగానే ఉంది, బాగానే సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఫస్ట్ మటన్ బిర్యానీ రైస్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నార్మల్ మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం, కొద్దిగా మైల్డ్ మసాలా వేసుకొని, అంటే ఓవర్ ఎక్కువ మసాలా తగ్గకుండా, ఎక్కువ పంచిగా కాకుండా లైట్ ఆ గరం మసాలా ఏమున్నాయో ఆ ఫ్లేవర్స్ తగులుతూ లైట్ గా ఉంది, బాగుంది. మటన్ పీస్ తో పాటు ఒకసారి టేస్ట్ చేద్దాం. బాగానే ఉంది. సో ఇప్పుడు మనం మటన్ దాల్చా టేస్ట్ చేద్దాం. మటన్ దాల్చాలోని మటన్ పీసెస్ అయితే భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి అసలు మటన్ పీసెస్. సో ఈ దాల్చాని ఈ మటన్ బిర్యానీలో కలిపి ఈ మటన్ పీస్ తో పాటు టేస్ట్ చేద్దాం. బాగానే ఉందిరా. ఆ మటన్ దాల్చా కొద్ది తిక్కుగా వచ్చింది కదా, బాగా తెలుస్తుంది అనమాట. ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరైనా తినొచ్చు. ఎందుకంటే మసాలా ఎక్కువ లేదు, ఎక్కువ హెవీ కూడా అనిపిస్తుంది, లైట్ గా ఉంటది. లేదు మనకు కొద్దిగా మసాలాగా తినాలనుకుంటే మాత్రం నా అలా తినండి. నాకు కొద్దిగా సో ఈ పాపయ్య నానమ్మ ప్రాన్స్ ఉంది కదా, ఇది కొద్దిగా మటన్ బిర్యానీలో వేసేద్దాం. ఈ మసాలాని ఈ దమ్ బిర్యానీలో కలిపేద్దాం. చూదరా ఎర్రగా అయిపోయింది, బాగానే ఉంది టేస్ట్. సో మనకి బిర్యానీతో పాటు ఇక్కడ ఒక కట్టా టైప్ తెస్తున్నారు అనమాట. ఇది ఇందులోనే మనకి మటన్ ష్రెడెడ్ పీసెస్ ఉన్నాయి అండ్ బోన్ స్కిన్ ఇవన్నీ మిక్స్ అయ్యి వస్తుంది అనమాట ఇందులోని. ఒకసారి ఇది కూడా వేసుకొని ట్రై చేద్దాం బిర్యానీలో. మంచిగా ఒకసారి కలిపి ఈ మటన్ పీస్ కూడా ఇందులో పెట్టి నార్మల్ బిర్యానీ ఫ్లేవర్ తీసుకోవడమే బెస్ట్. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేవాడిని కానీ ఎప్పుడు ఇది ఇక్కడ ఆగలేదు. కానీ ఇప్పుడు వీడియోలు చూసిన తర్వాత అసలు ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నాను. మొన్న మా ఫ్రెండ్స్ నాకు చెప్పకుండా నేను పడుకొని ఉంటే మధ్యాహ్నం పూట వచ్చేసారు. ఇంకా ఆ రోజు నుంచి ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఇక్కడ మాది వైజాగ్. సో మధ్యలో ఎలాగైనా సరే ఇక్కడ లంచ్ చేయాలని చెప్పి తిన్నాను, బాగుంది. ఇంకా నాకు నచ్చింది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ మటన్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఇంట్లో చేసుకునేలాగా టేస్ట్ అదంతా చాలా బాగుంది బ్రో. ఇది మేము స్టార్ట్ చేసి 1 year అయిందండి. కాకపోతే మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఉండే బిర్యానీ. అవునవును, అక్కడ పేర్లు అదే చాలా కొద్దిగా హోమ్లీగా అనిపించింది. అండ్ టేస్ట్ కూడా మన ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో ఏ స్టైల్ అయితే కుక్ చేస్తావో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే స్టైల్ మేము సర్వ్ చేస్తాం. అదే బిర్యానీ మేము తిన్నాం, హెవీ అనిపించట్లేదు, లైట్ గా. ఇప్పుడు జర్నీ కూడా చాలా లైట్ గా చాలా లైట్ గా ఉంది, చాలా లైట్ గా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే మటన్ ఫ్లేవర్ ఆ రైస్ లో బాగా తెలుస్తుంది, చాలా బాగుంది బ్రో. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి అనుకున్నాం, వచ్చేసాం. టేస్ట్ ఎలా అనిపించింది చెప్పు. బిర్యానీ బాగుంది, మటన్ బిర్యానీ. స్టార్టర్స్ ఎలా అనిపించింది? ఒరే
చెప్పరా. స్టార్టర్స్ కూడా బాగుంది, చికెన్ ది బాగుంది. అదేంటి పేరు? ఉమా చికెన్ నల్లవేపుడు. అది బాగుంది. అంటే ఒక్కొక్క ప్రాంతానికి అంటే లైక్ ఒక్కొక్క ప్లేస్ లోని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ బిర్యానీ తింటారు. ఇప్పుడు రాజమండ్రి సైడ్ చూస్తే మనకి పులావ్ రైస్ విత్ స్పైసీ చికెన్ ఫ్రై అలా తింటాం, కలుపుకొని కొద్ది స్పైసీగా ఉంటది, అలాంటివి తింటాం. అండ్ హైదరాబాద్ సైడ్ వచ్చేసరికి డబల్ మసాలా వేసుకొని అదొక స్టైల్ ఆఫ్ బిర్యానీ. అండ్ ఇంకొక కోనసీమ స్టైల్ ఇంకొక వేరే బిర్యానీ ఉంటది. ఇది ఇంకొక స్టైల్ ఆఫ్ బిర్యానీ అన్నమాట. లైక్ గుంటూరు విజయవాడ సైడ్ ఎలాగైతే మైల్డ్ మసాలాతో దొరుకుతుందో ఆ టైప్ ఆఫ్ బిర్యానీ ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి బిర్యానీ అన్నమాట. మీరు ఒకవేళ మైల్డ్ మసాలాతో తిందాం, మంచి మటన్ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తూ తిందాం. అండ్ మెయిన్ గా నాకు మటన్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తింటున్నప్పుడు ఆ మటన్ సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. కొద్దిగా స్పైసీగా తిందాము అనుకునే వాళ్ళకి మాత్రం ఈ బిర్యానీ అంత ఎక్కదు. సో ముందే చెప్తున్నాను, ఓన్లీ ఫ్లేవర్స్ మాత్రం ఎంజాయ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ బిర్యానీ నచ్చుతుంది. అంత బిర్యానీ మేము ఇద్దరు తినేసాం. నాకు ఎక్కడ కూడా హెవీ అనిపించట్లేదు, చాలా లైట్ గా ఉంది బాడీలో. అండ్ దాంతో పాటు ఏంటంటే ఉమా చికెన్ వేపుడు అండ్ పాపై నాయనమ్మ ప్రాన్స్ రెండు ఆ మసాలాతో గీ రోస్ట్ తో వస్తుంది అనమాట. సో ఆ లైట్ స్పైసీనెస్, ఆ గీ ఫ్లేవర్ అదంతా బాగుంది. ఇదే పని కట్టుకొని మాత్రం రావద్దు, ముందే చెప్తున్నా. హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చేసి తినేద్దాం ఇది అది అనుకుంటే మాత్రం డిసప్పాయింట్ అయిపోతారు. జనరల్ గా మనం ఒక్కొక్క ప్లేస్ లో ఎలాగైతే లంచ్ కి ఆగుతామో అలాగా ఈ ప్లేస్ లో మీరు ఆగితే మాత్రం ఒక మంచి ఫుడ్ తిన్నట్టు ఉంటది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం నేను షేర్ చేసుకున్నాను. సో మీలో ఎవరైనా ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ లోని బిర్యానీ ట్రై చేసి ఉంటే మీకు జెన్యూన్ గా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys. Bye guys. Cheers.